హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్త. ఇవాళ న్యూస్ పేపర్లోని ఏ శాఖలో ఎక్కువ పోస్టులు ఏ శాఖలో ఉన్నాయి, ఓకే, సో ఇందులో మంజూరైన పోస్టులు ఎన్ని, సో ఇవన్నీ ఇవాళ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇందులోని మొత్తం అత్యధిక ఖాళీలు వచ్చేసి మున్సిపల్ శాఖలోని అండ్ పట్టణాభివృద్ధి శాఖ, అలాగే విద్యాశాఖ, రెవెన్యూలో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పైతే అందులో చెప్పడం జరిగింది. సో ఈ ఖాళీలు మొత్తం 159 విభాగాల్లో తీస్తున్న, ఇంకా 15 అలాగా విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇంకా రావాల్సి ఉంది. సో అవి కూడా వచ్చాక సో మొత్తం కలిపి 1,00,000 ఖాళీలు వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పైతే అక్కడ అధికారులు ఆ పేపర్లో అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే సో ఈ డిపార్ట్మెంట్స్లో ఎక్కువ వ్యాకెన్సీస్ ఉండడానికి కారణం ఏంటి అంటే, సో ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చాలా ఖాళీలు అయితే ఉంటాయి కన్ఫామ్గా. బట్ ఈ 1,00,000 వ్యాకెన్సీస్ అనేవి ఉన్నా కూడా, అఫ్కోర్స్ ఖాళీలు ఉన్నా కూడా, సో అన్ని వ్యాకెన్సీస్ అయితే అస్సలు రావు. ఓకే, సో ఇంకా నుంచి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ కాబట్టి, సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇస్తారు కాబట్టి, సో కొంత వ్యాకెన్సీస్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సో మొత్తం బల్క్లో అయితే ఒకసారిగా ఎవరు ఎవ్రీ ఇయర్ వ్యాకెన్సీస్ వస్తారు. సో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఫ్రమ్ జనవరిలో సంక్రాంతికి ఇస్తారని చెప్పారు. సో అటు ఇటు ఫిబ్రవరి అలాగైతే రావచ్చు. ఓకే, క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ క్యాలెండర్ వస్తుంది కాబట్టి ఆ ఇయర్లో సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఓకే, ఆ ఇయర్కి సంబంధించినవి కాబట్టి ఆ ఇయర్లోనే అన్నీ కంప్లీట్ అవుతాయి. మళ్ళీ వచ్చే ఇయర్ ఇంకొక జాబ్ క్యాలెండర్ అనేది ఇలాగే వస్తూ ఉంటాయి కామన్గా. ఓకే, సో అందుకోసం మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే, సో అత్యధిక ఖాళీలు ఉన్న శాఖలు ఏంటంటే మనం చూసుకుంటే పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీలు అయితే ఉన్నాయి. సో మంజూరైన వాటిలో ఇవి. సో ఇందులో ఎన్ని నోటిఫికేషన్స్గా ఇస్తారో మనకు తెలీదు, బట్ ఉన్న అప్రాక్సిమేట్గా ఖాళీలు అయితే ఇవి. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000+ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13,000 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఉన్నత విద్యాశాఖలో 7,000 ఖాళీలు, హెల్త్ డిపార్ట్మెంట్లో 10,000 వరకు ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి మిగిలిన విభాగాల్లో కూడా వన్స్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని తెలిస్తే సో మొత్తం కలిపి 1,00,000 ఉండొచ్చు అనే అంచనా అయితే వీళ్ళు వేశారు. సో ఖచ్చితంగా ఉంటాయి. నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వచ్చే ఇయర్ జాబ్ క్యాలెండర్ పక్కాగా వస్తుంది. ఓకే, సో మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈసారి కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెషర్స్ ఉన్నారు, సో సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు. సో అందరూ గవర్నమెంట్ జాబ్కి అయితే ట్రై చేస్తున్నారు. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాంపిటీషన్లో మీరు ట్యాకిల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అవ్వాలి. ఓకే, వన్స్ జాబ్ క్యాలెండర్ వస్తే ఆ ఇయర్లోనే అన్నీ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక జాబ్ క్యాలెండర్ వస్తుంది. అంతేగాని ఇంతకు ముందులాగా ఇయర్స్ అయితే ఉండదు. ఓకే, సో మంచి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇవి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్. ఓకే, ఇంకా మంచి ప్లాట్ఫామ్ విషయానికి వస్తే సో గ్రూప్స్ అడ్డా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ మనకు తెలిసిందే. సో ఇందులో అన్ని జాబ్స్కి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించి ఫ్రమ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వరకు, లైబ్రరీ పోస్టులకు సంబంధించి, కానిస్టేబుల్స్ సంబంధించి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సో ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఎండోమెంట్ సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ గ్రూప్స్ అడ్డా. సో చాలామంది ప్రీవియస్గా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అయితే క్లాసెస్ కండక్ట్ చేస్తాం, లెక్చర్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం, అలాగే టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి. సో ఇన్ టైంలో సిలబస్ మేము కంప్లీట్ చేస్తాం. సో మీరు కూడా త్వరగా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. క్లాసెస్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. సో అందరూ కూడా క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. సో కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే సో సో ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఏమేం టాపిక్స్ ఉన్నాయి, సో ఏది ఫస్ట్ కంప్లీట్ చేయాలి, ఎక్కువ వెయిటేజ్ దేంట్లో ఉంటుంది, ఫస్ట్ ఏ టాపిక్స్ని చూస్ చేసుకోవాలి, ఏ టాపిక్ని చూసుకుంటే 60% సిలబస్ని ఇన్ టైంలో తక్కువ టైంలో కంప్లీట్ చేయవచ్చు. ఇవన్నీ మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే టెస్టులు రాయడం వల్ల సో ఆ టెస్ట్లో కంపేర్ విత్ టాపర్తో పోలిస్తే మన యావరేజ్ స్కోర్ ఎంత, టాపర్ యావరేజ్ స్కోర్ ఎంత, ఒక క్వశ్చన్కి టాపర్ ఎంత టైం తీసుకున్నారు, మనం ఎంత టైం తీసుకున్నాం అనే అనాలిసిస్ మనకు వస్తుంది. సో మీరు ఆ అనాలిసిస్ చూసి మీ టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు.
ఓకే, ఈ టైం మేనేజ్మెంట్ చేసుకొని ఆ టైం వన్ ఆఫ్ ద కీ రోల్ ఏంటో తెలుసా ఎగ్జామ్లో? టైం మేనేజ్మెంట్. ఓకే, సో ఈ టైం మేనేజ్మెంట్ కనుక మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే సో ఇన్ టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. ఓకే, సో మ్యాక్సిమం చాలామందికి ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద శత్రువు లాంటిది ఏంటి అంటే టైం. ఈ టైం చాలామంది టైం సరిపోలేదు అంటారు. సో ముందు నుంచే గనక టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మీరు అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత కూడా 10-20 మినిట్స్ అయితే మీకు మిగిలి ఉంటుంది, ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. సో అందుకే ఫస్ట్ నుంచి టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇవి ఎలా చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ని ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ కోచింగ్లు అయితే నేర్పిస్తారు. అందరూ కూడా త్వరగా క్లాసెస్కి అయితే యాక్సెస్ తీసుకొని క్లాసెస్ని అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెషర్స్ అందరికీ ఇది మంచి అవకాశం, చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఇయర్ బై ఇయర్ వస్తాయి కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ లాంగ్ టర్మ్ తీసుకుంటే చాలా బెటర్. ఓకే, సో ఇయర్ ట్రై చేసిన, నెక్స్ట్ ఇయర్ ట్రై చేసిన, ఇంకా నుంచి ఎస్ఎస్సి తరహాలో, యూపీఎస్సి తరహాలో అని చెప్పారు, మనకు తెలిసిందే. సో ప్రతి ఇయర్ బ్యాంకింగ్ లాగా ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అందరూ కూడా త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది అందరూ కూడా క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, బిజీ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.